అందరికీ నమస్కారం. నేను అచ్చంపేట ఎస్ఐ కె సద్దాం. ఈరోజు ఉదయం అందాజు 8 గంటలకు బొమ్మనపల్లి గ్రామంలో ఇద్దరు యువకులు ఉరి వేసుకొని చనిపోయినట్లుగా సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా బొమ్మనపల్లి వాసవ్యుడు దాసరి ప్రసాద్ మరియు పదల మండలం చిట్లంకుంట చెందిన వాసవిరాలు సువర్ణ అనే అమ్మాయి బొమ్మనపల్లి చెందిన ముత్యాలకు సంబంధించిన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వారిద్దరు ప్రేమిస్తున్నట్టుగా తెలిసింది. వారిద్దరు కూడా చెంచు కులానికి సంబంధించిన వారు. వారి మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నైట్ మా మామ ఫోన్ చేసి రేపు మీ ఇంటికి వచ్చి మాట్లాడతాము రారమ్మా, ఇంత వచ్చిన దగ్గర తెలియదమ్మా మీకు అన్నాడయ్యా. అంటే మాకు తెలియదు మామ, మాకేం తెలుసు, చెప్పి చేస్తాడా అని మేము అన్నాం. అంటే పెద్ద మనుషులను తోలుకొని వస్తా, ఏడవుండ్రో చెప్పు అని చెప్పిండు. సరే మామ చెప్తా అన్న. ఫోన్ చేస్తే ఎత్తలేదయ్యా మా తమ్ముడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా చెల్లెకు చేసి జర చెప్పు చిన్ని నువ్వన్నా, నా ఫోన్ ఎత్తుతలేడు అని చెప్పినయ్యా మా చెల్లెకు. అక్క స్విచ్ ఆఫ్ వస్తుంది అక్క, స్విచ్ ఆఫ్ నుంచి ఆన్ చేసినప్పుడు చెప్తా అక్క అన్నది. అయ్యో ఇవాళ నా తమ్ముడు ఇంత పని చేసి. అయితే నేను ఎక్కువ అయితే వచ్చిండు. ఓ రోజు పిల్లని వచ్చిండు. మా అన్న వదిన బిడ్డేనంట. తీసుకొస్తే మళ్ళీ వాళ్ళ అన్న వాళ్ళ అక్క వాళ్ళ వదిన ఆ పిల్లోళ్ళ అక్క వదిన తోలుకొని పోయారు. తోలుకపోయినాక ఇంకా తోలుకపోయిరా అని ఇంకా మళ్ళీ నేను పొరకలక్క మళ్ళీ నిన్న నైట్ తోలుకొచ్చినంట. నిన్న నైట్ తోలుకొస్తే చిలకాకు వచ్చిన వాళ్ళు అన్న నా కాడ తినలే. ఇంకా చిలకల పాడిపోయి తెల్లాడుజా చిలకల పాడిపోయినాక నేను బువ్వ కట్టుకొని పిలిచి వచ్చిన రాలే. మళ్ళీ సాయంత్రం మబ్బులు వచ్చినాక నేను అన్న కదా ఎక్కడ పోతారా బువ్వ తినకుంటా, నా బాధ నాకుంటే మీదేందిరా అన్న. ఇంకా పోదా ఇట్లా తోలకపోతే తెల్లాడుజా అన్న. మళ్ళీ ఇబ్బంది కేసుల పాల అవి ఎందుకు మనకు, తోలకపోతే చిట్లగుంట్లా కానీ నేను అన్న. అంటే సరే అమ్మ మేము ఇప్పుడు పోతాం ఇంటికి, పొద్దుగాల లేచి రమ్మా అన్నాడు. అంటే మరి నేను కూడా వస్తారా నన్ను తోలుకపోరా అంటే పొద్దుగాల వండుకోరా అన్నాడు. రానుకో అంటే తెల్లడు నేను లేచిన సారు బువ్వ పోయినా ఇంకా అంతలా ఫోన్ చేసిరు. ఇదే నాకు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.